హలో అండి. నేనైతే ఇక్కడ మిరియాల చారు చేస్తున్నాను. దీనికోసం మిరియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర కచ్చా పచ్చాగా దంచుకొని ఇలా రెడీ చేసుకోవాలి. మిక్సీలో కన్నా దంచుకుంటేనే ఇది ఫ్లేవర్ చాలా బావుంటుంది. సో, ఈ సీజన్‌లో ఇలా క్లైమేట్ కూల్‌గా ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలకి జలుబు, దగ్గు, జ్వరాలు అయితే కామన్‌గా వచ్చేస్తాయి కదా! అలాంటప్పుడు ఈ మిరియాల చారు వేడివేడి రైస్‌లో వేడి మిరియాల చారు వేసి పెడితే దగ్గు, జలుబు ఇట్టే తగ్గిపోతాయండి. చాలా ఫాస్ట్‌గా రిలీఫ్ ఇస్తుంది. అండ్ ఇది డైజెషన్‌కి కూడా చాలా అంటే చాలా మంచిది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్. దీనికి సైడ్ డిష్‌గా నేనైతే మంచి ఘాటుగా చికెన్ ఫ్రై చేశాను. వేడి వేడి అన్నంలో మిరియాల చారు వేసుకొని ఈ చికెన్ కూడా చూసారా చాలా సాఫ్ట్‌గా కుక్ అయిందనమాట. ఫ్రై చేసిన చికెన్‌తో పాటు వేడి వేడి అన్నంలో మిరియాల చారు అసల సూపర్ టేస్ట్ అండి. నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.